హైదరాబాద్ అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతై 60 గంటలు దాటింది. అయినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. హైడ్రా జీహెచ్ఎంసీ విభాగాలు నాలాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన అర్జున్, రాము ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. మరోవైపు వారి ఆచూకీ దొరకక గత 4 రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఆదివారం రోజు సాయంత్రం వచ్చినటువంటి వర్షం కారణంగా అర్జున్ అదేవిధంగా రాము ఇద్దరు కూడా ఈ నాలాలో కొట్టుకుపోయారు. ఇక్కడ నుంచే నాలాలోకి అఫ్జల్ సాగర్ నాలాలోకి కొట్టుకుపోయి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు. దాంతో తీవ్రమైనటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసేటువంటి ఇక్కడ ఏదైతే నాలా కనపడుతుందో ఆ నాలా దగ్గర సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇక్కడ నుంచి వాళ్ళు కొట్టుకుపోయారనేది స్థానికంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు జాలీలు తీసుకొచ్చి అధికారులు ఇక్కడ జాలీలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఆ జాలీ ముందే ఉంటే వాళ్ళు ఈ నుంచి అక్కడే కాబట్టి ఒకవేళ కొట్టుకుపోయినా కూడా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ విధమైనటువంటి జాలీలు లేకపోవడం కారణంగా వాళ్ళు నాలలో కొట్టుకుపోవడం జరిగింది. దాదాపు 60 గంటలకు పైగా అయిపోతుంది. అయినా ఇప్పటికీ కూడా వాళ్ళ వైపు నుంచి, అధికారుల వైపు నుంచి ఎట్లాంటి వివరాలు రావట్లేదు. అధికారులు వెతుకుతున్నామని చెప్తున్నప్పటికీ ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనే వీళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పాపలు ఉన్నారు, 4 చిన్న పాపలు ఉన్నారు. వాళ్ళకి ఆ చిన్న పాపలను సముదాయించుకుంటూ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా అధికారులు వివిధ ప్రాంతాల్లో తాము వెతుకుతున్నామని చెప్పినప్పటికీ పరిస్థితి మాత్రం ఆ విధంగా కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎవరు వాళ్ళకి దొరకలేదు, వాళ్ళ ఆచూకీ దొరకలేదని చెప్తున్నారు. వాళ్ళ మదరు వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అమ్మ, इतना दिन हो गए ऑफिसर लोगों क्या बोल रहे, अच्छा ढूंढ रहे नहीं ढूंढ रहे, क्या बोल रहे वो लोग? देखो ढूंढ रहे पूरा कहाँ बोले वहाँ ढूंढ रहे साहब, लेकिन पता नहीं है। भरोसा दे रहे भगवान को तुम ये करो, भगवान के ऊपर ऐसा करो बोल रहे साहब, मिलते बोल रहे। आप लोगों जाके ढूंढे वहाँ कहाँ जाके आए, कैसा क्या बोल रहे? बहुत जन कन ढूंढे सर, जान देखो वो नदी कन जा रहे ढूंढ रहे, उनका जरा भी पता नहीं लग रहा। फिर भी सर लोग बोले मिलेंगे, हौसला दे रहे। फिर भी हम लोग कितना ढूंढ रहे, बम पे फोड़ दे, वो पूरे सड़क आए वो फोड़ रहे। फिर भी उन लोगों को ढूंढ रहे, नहीं मिल रहे वो लोग। कहाँ गए वो भगवान पे हम लोग छोड़ दे, मिले या नहीं मिले अब वो भगवान के साथ है सर। గల్లంతైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భార్య ఉన్నారు. అమ్మా, क्या बोल रहे ऑफिसर, हम कुछ बोल रहे हैं, क्या बोल रहे? 4 दिन हो गया, अभी तक कुछ पता नहीं, ना उनकी बॉडी नहीं मिल रही ना क्या भी नहीं। कुछ मिला गिला तो बोल सकते साहब, ऐसा मिला है, ऐसे जगह पे तुम्हारे लोग है बोल के, वो कुछ भी नहीं अभी तक पता नहीं चल रहा। 4 दिन हो गया आज को, कितना की ढूंढ रहे, कहते जमीन फोड़ के देखे तो उसमें भी नहीं कहते मिले। कितना की ढूंढ रहे, हमारे 50 लोग आए, उनके भी लोग आए, कितना की घूम रहे। आज बड़ा कहते नाला 21 है, वो नाले में जाके उन लोग आप ढूंढते बोले, वहाँ मिले तो मिलना, नहीं बोले तो आप क्या है कि वो किस्मत भगवान के ऊपर ही साहब। చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ చూడొచ్చు. అంటే దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ తమకు లభించలేదు. అసలు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఎవరు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ముందే అధికారులు ఇక్కడ జాలీలా ఏర్పాటు చేసి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు అనేది కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు వివిధ ప్రాంతాల్లో సిబ్బందితో పాటు ఇక్కడ వీళ్ళ ఉండేటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల్లో వెతుకుతున్నాం, అయినా కూడా తమకు ఎలాంటి ఆచూకీ లభించలేదనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ, హైదరాబాద్.